హలో ఫ్రెండ్స్, మనకు టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది ఏదైతే మనము రీసెంట్గా గ్రూప్ 2 సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారో దానికి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూషన్. సో మనకు గ్రూప్ 2కి సంబంధించి 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్, యాక్చువల్గా 1:2 ఆర్ 3 పిలుస్తారని అనుకున్నాము, బట్ 1:1 అనేది ఇవ్వడం జరిగింది డైరెక్ట్. సో ఇది మెరిట్ లిస్ట్ అని చెప్పొచ్చు. వీళ్ళకి సంబంధించి ఈ నెల 29వ తారీఖు నుంచి మనకు జూన్ 10వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా మనకు సూరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ. సో దీన్ని మనం గతంలో శ్రీ పొట్టిరు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేవాళ్ళము. సో ఇది నాంపల్లిలో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో దీనికి సంబంధించి అటెండ్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం చూస్తే ఏదైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో దానికంటే ముందే వీళ్ళు ఆ పోస్టులకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్ లింక్ అనేది మనకు 27వ తారీఖు నుంచి జూన్ 11వ తారీఖు వరకు అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఆ డేట్ వచ్చిన తర్వాత ఈ లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రొడ్యూస్ ఆల్ ద సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్. సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. అదేవిధంగా మనం ఏదైతే వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసామో దానికి సంబంధించిన ప్రింట్అవుట్ కూడా దాంట్లో మనము అటాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా సో మనకి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో మనకు అప్లికేషన్ చేసుకున్నాం కదా, సో అప్లికేషన్ సంబంధించి ఫాము, హాల్ టికెట్, ఆధారు, సో అదేవిధంగా మన ఎడ్యుకేషనల్ ప్రూఫ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, దీనికి ఎస్ఎస్సిఆర్ సిబిఎస్ఈ సర్టిఫికేటు, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7, రెసిడెన్స్, సో అన్ఎంప్లాయ్మెంట్ డిక్లరేషన్, నో అబ్జెక్షన్స్ సర్టిఫికేట్, ఏదైతే ఆల్రెడీ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి. సో అదేవిధంగా ఈ విధంగా డిఫరెంట్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, ఇలా అన్ని సర్టిఫికేట్స్ అయితే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా మనకు చూస్తే ఈ కమిషన్ వెబ్సైట్లో మనకు ఈ అందరి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఉన్నవారు 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. సో దీనికి సంబంధించి ఇంకా చివరిలో ఏం అప్డేట్ ఇచ్చారనేది చూద్దాము. సో 775 మందికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనకు స్పోర్ట్స్ కోటాలో ఇద్దరిని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఈ ఇద్దరు. సో ఫ్రెండ్స్, ఇక ఇక్కడ మనకు జూన్ 11, 2025 హెడ్లైన్తో ఇచ్చారు. సో ఈ జూన్ 10 వరకే మనకు వెరిఫికేషను. కానీ ఎవరైతే ఈ జూన్ 10 లోపు అటెండ్ అయినప్పుడు ఏదైనా సర్టిఫికేట్ తీసుకురాకపోవడం, ఏదైనా పెండింగ్ ఉంటే, సో ఒక 2 days 3 days తర్వాత అట్లా మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తామని చెప్తాం కదా, అటెండ్ అయిన తర్వాతనే. అటెండ్ కాకుండా మనకు ఇంకో రోజు అవకాశం ఇయ్యరు. ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఏదైనా వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే వారికి రిజర్వ్ డే అని ఒక రోజు ఇచ్చారు. అది జూన్ 11వ తారీఖు. ఆ రోజు మనము దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ రోజు కూడా సబ్మిట్ చేయలేకపోతే మన అభ్యర్థిత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు గ్రూప్ 2 వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్.